హలో అండి, బాగున్నారా? నేను మీ నాని. ఈరోజు మనం సింపుల్గా చికెన్ కర్రీ చేసేద్దామా? దీనికోసం మనం ముందుగా చికెన్ తెచ్చుకొని పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ కింద మంట పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. అవి మగ్గుతున్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. స్మెల్ పోయేంత వరకు మగ్గనిచ్చి తర్వాత టొమాటోస్ వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత చికెన్ అందులో వేసుకొని ఒక టీ కప్ వాటర్ పోసుకొని సాల్ట్ కారం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ముక్క ఎంత బాగా ఉడికిందో చూసుకొని దానిలో చికెన్ మసాలా ఆర్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చాలు. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. కావాలంటే కొత్తిమీర ఇట్లాంటివి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాకు అప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి వేయలేదు. సబ్స్క్రైబ్.